మాట్లాడండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి చెప్పండి. వాసుదేవన్ గారు చింత చచ్చిన పులుపు చావలేదని వీళ్ళ తొలితరం ప్యానలిస్టులు ఏమయ్యారో తెలియదు కానీ వీళ్ళకి భాష కూడా ఇంకా పోలా. సొల్లు కబుర్లు మాట్లాడుతుంది నువ్వే తమ్ముడు, సొల్లు కబుర్లు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో, మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో తప్పకుండా మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులతో కూడా లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. క్రాస్ టాక్ వద్దు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడతారు మీరు. తీసుకెళ్ళి లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. సార్ చెప్పండి సార్. లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఆగమన్నాను, ఆయన మాట్లాడినివ్వండి. క్రాస్ టాక్ వద్దు. సార్ తిరుపతిరావు గారు మీరు మాట్లాడండి. మాట్లాడతారట. నువ్వు మాట్లాడుతూ సొల్లు, నువ్వు మాట్లాడుతూ చెప్పింది సొల్లు. ఇన్ని సంఘటనలు చెప్పావు, ఒక్క సంఘటనలో మీ ఎదురాయికి ఎక్కడ పరామర్శించింది లేదు. ఇవాళ అక్కడ శవం ఎవరో వాళ్ళిద్దరు కూడా మీ పార్టీ కార్యకర్తలు మీరు మాట్లాడతారా? మీరు మీ బీజేపీ నాయకులు సొంత పోసలు మీరు మాట్లాడితే మేము వినాలా? లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడివ్వండి. మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడతారు సార్ వాసుదేవ్ గారు? ఏం మాట్లాడతారు ఆయన? ఇలాంటి సొల్లు మాట్లాడడం లేదు తీసుకొచ్చారండి డిబేట్. అసలు నిన్న ఎవరు పిలిచారా బాబు? నిన్న ఎవరు పిలిచారా డిబేట్ కి? నిన్న ఎవరు పిలిచారా? లక్ష్మణరావు గారు మీరు లిమిట్స్ క్రాస్ చేయమాకండి. లక్ష్మణరావు గారు పీసీఆర్ కైండ్లీ మ్యూట్. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్ లక్ష్మణరావు గారిని. సార్ మీరు మాట్లాడండి. ఎక్కడ నుండో వచ్చేసి ఇక్కడ మాట్లాడతాడు, సొల్లు కబుర్లు మాట్లాడతారు. ఎవరో సొల్లు కబుర్లు మాట్లాడేది? వాసుదేవన్ గారు ఎలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తారండి? రైట్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. బుద్ధి లేకుండా మాట్లాడిన వాళ్ళు డిబేట్కి వస్తే ఇలాగే ఉంటది. ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదు తెలియదు డిబేట్ లో. యూస్లెస్ ఫెలోస్. వాసుదేవన్ గారు వీళ్ళకి చేతనైతే ఇంత చిట్టా విప్పాడు కదా, ఇన్ని సంఘటనలు జరిగాయని చెప్పేసి. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాల నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవన్నీ తెచ్చి గెలిచిన వారికి అండగట్టాల్సిన పని లేదు. మీరు గతంలో మీరు గెలిచేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇదే నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇంతకంటే ఘోరమైన, ఇంతకంటే తప్పిదాలు చేసి ఇంతకంటే కొన్ని వేల సంఘటనలు ఎక్కువ జరిగాయి గుర్తు చేస్తున్నా. అవి ఆ రోజు మీకు నోరు లేవలా. ఒకటోది. రెండోది ఏంటనేసి అంటే యథా రాజ తథా ప్రజ. గత ప్రభుత్వం ఏ విధంగా వెళ్తే ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాలు ఆ విధంగానే ప్రస్ఫుటం అవుతాయి. నిన్న జరిగినటువంటి వినుకొండ హత్యకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడేమో ఆయన తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా వైసీపీ కార్యకర్త అంటున్నారు. వాళ్ళిద్దరూ నిన్నటి వరకు వైకాపాలో ఉండి అంటకాగిన వాళ్లే. ఇవాళ ఒక ఆయన వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతే ఆయన తెలుగుదేశం కార్యకర్త అయిపోతాడు. అప్పుడే వాళ్ళకి ఏదైతే మధ్యలో పాత కక్షలు ఉన్నాయో
ఆ పాత కక్షలన్నీ కూడా ఇవాళ కాదు, వైకాపా ప్రభుత్వం పొంచి పోషించినటువంటి పాత కక్షలు అవి. ఆ నేపథ్యంలో ఇవాళ భుజాన్ని వేసుకొని శవం దొరికింది కదా అని చెప్పేసి పారిపోతున్నాడు అనేసి అంటే వీళ్ళకేమో పుట్టుకొచ్చేస్తుందా? ఆగవయ్య స్వామి, నేను మాట్లాడింది ఇంకా వినపడదు, అయిపోయింది మీ ఛాన్స్. మీ రాష్ట్రంలోనే మీరు మ్యూట్ అయిపోయారు, ఇంకేముంది ఇంకా. కాబట్టి వాసుదేవన్ గారు, నేను ఒకటే విషయం చెప్తున్నా.